ఇది కేవలం క్యాలెండర్లోని ఒక తేదీ కాదు. ఈ చారిత్రక ప్రయాణం పుట్టుకను ఖాయం చేసిన తర్వాత వారి జీవితాలను అక్షరంతో వెలిగించాల్సిన సమయం జనవరి 24. ఇది కేవలం క్యాలెండర్లోని ఒక తేదీ కాదు. భారతీయ ఆడపిల్లల ఆత్మగౌరవానికి మరియు హక్కుల చైతన్యానికి నిలువెత్తు సాక్ష్యం. రాజ్యాంగం కల్పించిన రక్షణ నుండి నేటి ఆధునిక చట్టాల వరకు ఆడపిల్లల హక్కుల ప్రస్థానం ఎలా సాగిందో తెలుసుకుందాం. ఈ చారిత్రక ప్రయాణం 1950 జనవరి 24న రాజ్యాంగ సభ తీసుకున్న కీలక నిర్ణయాలతో ఒక గమనాన్ని పొందింది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండి ఆర్టికల్ 14 ద్వారా సమానత్వాన్ని, ఆర్టికల్ 15 ద్వారా మహిళలు మరియు బాలికలకు ప్రత్యేక వెసులుబాట్లను కల్పించింది. స్త్రీ పురుష వివక్ష లేని సమాజం కోసం రాజ్యాంగం వేసిన ఈ బలమైన పునాదిపైనే ఒక గొప్ప నాయకత్వం ఉద్భవించింది. ఆ బలమైన పునాదిపైనే సరిగ్గా 1966 జనవరి 24న మరో ముఖ్యమైన ఘట్టం నమోదైంది. ఇదే రోజున ఇందిరాగాంధీ గారు భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మహిళా శక్తిని ప్రపంచానికే చాటారు. ఆ శక్తికి గుర్తుగానే భవిష్యత్తులో జనవరి 24ను జాతీయ బాలికా దినోత్సవంగా మనం ఎంచుకున్నాము. అయితే నాయకత్వం వైపు అడుగులు పడుతున్న సమాజంలో ప్రాథమిక రక్షణ అవసరం ఏర్పడింది. ఆ రక్షణ అవసరాన్ని గుర్తిస్తూ 1990వ దశకంలో ఆడపిల్లల ఉనికికే ప్రమాదం ఏర్పడిన వేళ 1994లో కేంద్ర ప్రభుత్వం PCPNDT చట్టాన్ని తీసుకువచ్చింది. పుట్టబోయే బిడ్డ లింగ నిర్ధారణ నిషేధిస్తూ భ్రూణ హత్యలను అరికట్టడానికి ఇది మొదటి పెద్ద అడుగు. అంతర్జాతీయంగా 1989 నాటి ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల ఒడంబడిక కూడా ఈ రక్షణకు తోడైంది. పుట్టుకను ఖాయం చేసిన తర్వాత వారి జీవితాలను అక్షరంతో వెలిగించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ అక్షర వెలుగుల కోసమే నూతన సహస్రాబ్దిలో విద్యా విప్లవం మొదలైంది. 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 21Aని చేర్చి విద్యను ప్రాథమిక హక్కుగా మార్చారు. అనంతరం 2006లో బాల్య వివాహాలను నిషేధించి 2008లో అధికారికంగా మొదటి జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకున్నాం. 2009లో విద్యా హక్కు చట్టం అమల్లోకి రావడంతో బాలికల చదువుకు చట్టబద్ధమైన గ్యారంటీ లభించింది. చదువు అందుతున్నా వారిపై జరుగుతున్న లైంగిక దాడుల నుండి కఠినమైన రక్షణ కావాలని చట్టం మరో మెట్టెక్కింది. ఆ చట్టం ఎక్కిన ఆ మరో మెట్టే 2012లో వచ్చిన అత్యంత శక్తివంతమైన పోక్సో చట్టం. బాలికల భద్రతకు ఇది ఎన్నుముకగా నిలిచింది. ఇక 2018వ సంవత్సరం బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంతో రక్షణ మరియు విద్యను ఒక సామాజిక ఉద్యమంగా మార్చింది. ఈ జాతీయ స్థాయి ఉద్యమం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించి అంతర్జాతీయ గుర్తింపు దిశగా సాగింది. ఆ అంతర్జాతీయ గుర్తింపుతోనే 2019 నుండి ప్రతి ఏటా జనవరి 24ను అంతర్జాతీయ విద్యా దినోత్సవంగా కూడా నేడు మనం జరుపుకుంటున్నాము. అంటే 2024 నుండి 2026 మధ్య కాలంలో మన లక్ష్యం కేవలం రక్షణ మాత్రమే కాదు, సాధికారత కూడా. డిజిటల్ విద్య, క్రీడలు మరియు శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆడపిల్లలు మేటిగా ఎదిగేలా చట్టాలు మరియు పథకాలు నేడు తోడవుతున్నాయి. ఈ చట్టాలు, పథకాలు మరియు రాజ్యాంగ హక్కులన్నీ కలిసి ఒకే తాటిపైకి వచ్చాయి. ఇలా ఒకే తాటిపైకి వచ్చిన హక్కులు మరియు రక్షణలు ఈరోజు జనవరి 24ను ఒక సార్థకమైన దినంగా మార్చాయి. ఆడపిల్లలకు అక్షరాన్ని ఆభరణంగా ఇద్దాం, వివక్ష లేని సమాజాన్ని నిర్మిద్దాం. ఎందుకంటే ఒక ఆడపిల్ల ప్రగతి దేశానికి వెలుగు.